Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 29th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సీషెల్స్ కంట్రీ యొక్క అత్యున్నత పురస్కారం లభించింది. మరి ఈ టాపిక్ అనేది నిన్న టాపిక్కి కంటిన్యూషన్ అండి. మనం నిన్న ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015 తర్వాత తొలిసారిగా సీషెల్స్ కంట్రీకి వెళ్ళారు. ఆఫ్రికా కాంటినెంట్లో భాగమైన సీషెల్స్ కంట్రీకి వెళ్ళారు అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఆ సీషెల్స్ దేశం యొక్క అత్యున్నత పురస్కారము మోడీ గారికి లభించింది. సీషెల్స్ కంట్రీ యొక్క హైయెస్ట్ ఆనర్ మోడీ గారికి లభించింది. మరి దాని పేరు వచ్చేసి గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ సీషెల్స్ హైయెస్ట్ ఆనర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు వచ్చింది అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పర్యావరణాన్ని కాపాడడానికి ఒక లీడర్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. దిస్ అవార్డ్ గివెన్ ఫర్ హిజ్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అని చెప్పవచ్చు. సో మరి ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇప్పటికే చాలా అత్యున్నత పురస్కారాలు లభించాయి. సో దీనితో కలిపి మోడీ గారికి వచ్చిన మొత్తం విదేశీ అత్యున్నత పురస్కారాలు 34. దీంతో కలిపి సీషెల్స్ కంట్రీ యొక్క హైయెస్ట్ ఆనర్తో కలుపుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇప్పటి వరకు 34 ఫారిన్ కంట్రీస్ హైయెస్ట్ ఆనర్స్ లభించాయి. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. మోడీ గారు ఫ్రాన్స్ కంట్రీకి స్లోవేకియా దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ స్లోవేకియా దేశ అత్యున్నత పురస్కారము లభించింది అని చెప్పేసి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి లభించిన 33వ హైయెస్ట్ ఆనరు స్లోవేకియా కంట్రీ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ ఎవరిచ్చారు అంటే సీషెల్స్. ఎందుకు ఇచ్చారు అంటే ఇతని యొక్క ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్కి గాను. ఒక విధంగా చెప్పాలంటే సీషెల్స్ దేశపు అత్యున్నత పర్యావరణ పురస్కారం అని చెప్పవచ్చు, అత్యున్నత పురస్కారం అని కూడా చెప్పవచ్చు. సో మరి ఇక్కడ సీషెల్స్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ గురించి మనం నిన్నే తెలుసుకున్నాం, డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ అని చెప్పేసి. సీషెల్స్ కంట్రీలో భాగంగా అక్కడ ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో కూడా ప్రసంగించారు. ఆ కంట్రీ యొక్క నేషనల్ అసెంబ్లీలో ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆల్డాబ్రా తాబేళ్ల శాంక్చురీని సందర్శించారు. ఆల్డాబ్రా జైంట్ టార్టాయిసెస్ని సందర్శించారు. మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. ఆల్డాబ్రా తాబేళ్లు అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించే భూచర జీవులు, వరల్డ్స్ లాంగెస్ట్ లివింగ్ స్పీషీస్ ఆన్ ది ఎర్త్ అని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇట్లా ఒకసారి అన్ని లింక్ చేసుకోవాలండి. మరి ఇక్కడ మోడీ గారికి అవార్డు లభించింది. ఈ అవార్డుని ఎవరైతే ఏ దేశాలైతే పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేస్తూ ఉన్నాయో, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఏ దేశాలైతే కృషి చేస్తూ ఉన్నాయో ఆ దేశాలకి ఈయన ఈ అవార్డుని అంకితం ఇచ్చారు. ఏ కంట్రీస్ అయితే క్లైమేట్ చేంజ్ని బాగా ట్యాకిల్ చేస్తూ ఉన్నాయో, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాయో ఆ కంట్రీస్కి ఈ అవార్డుని డెడికేట్ చేస్తూ ఉన్నట్టు ఈయన ప్రకటించారు. సో గుర్తుపెట్టుకోండి, గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్. మరి ఇక్కడ మీరు ఒక్క పాయింట్ డెఫినెట్లీ తెలుసుకోవాలండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి గతంలో ఇటువంటివి ఏమైనా పర్యావరణ పురస్కారాలు లభించాయా, ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్ గతంలో ఏమైనా లభించాయా మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. 2018లో యునైటెడ్ నేషన్స్ యొక్క అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు కూడా లభించింది. యునైటెడ్ నేషన్స్కు చెందిన యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ హానర్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుని 2018లో పాలసీ లీడర్షిప్ కేటగిరీలో ఈయనకి ఇవ్వడం జరిగింది. పాలసీ లీడర్షిప్లో ఇలా కూడా అడగొచ్చండి ఎగ్జామ్లో. ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి లభించిన పర్యావరణ పురస్కారాలు అని చెప్పేసి గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ ఒకటి ఇస్తాడు, ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అలా ఇస్తాడు. సో ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎందుకు ఇస్తూ ఉన్నారు మోడీ గారు? నిజంగానే అంత కృషి చేస్తూ ఉన్నారంటే పర్యావరణంకి అంటే ఈయన ఒక దేశ అధినేత హోదాలో చాలా కృషి చేస్తూ ఉన్నాడు అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లైఫ్ అంటేనే గుర్తు రావాల్సినది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. 2021లో యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలోని యూకేలోని గ్లాస్గో సిటీలో జరిగిన COP26 సదస్సులో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP26వ సదస్సులో మిషన్ లైఫ్ని మేము ప్రారంభిస్తూ ఉన్నామని చెప్పేసి మోడీ గారు అనౌన్స్ చేశారు. మిషన్ లైఫ్ అంటే ఏంటి? మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. మనము పర్యావరణాన్ని కాపాడడానికి మన యొక్క అలవాట్లను మార్చుకోవాలి, సుస్థిరమైన అలవాట్లని మనం అవలంబించుకోవాలి అని చెప్పేసి చెప్పేదే మిషన్ లైఫ్. మరి మిషన్ లైఫ్ని అధికారికంగా ఎప్పుడు లాంచ్ చేశారు? ఇవన్నీ కూడా మీకు ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోతాయండి.
మిషన్ లైఫ్ని అఫీషియల్గా 2022లో ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈయనతో కలిసి మోడీ గారు గుజరాత్లోని ఏక్తా నగర్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మిషన్ లైఫ్ని అధికారికంగా ప్రారంభించారు. సో మిషన్ లైఫ్ వాజ్ లాంచ్డ్ అఫీషియల్లీ ఇన్ 2022 at Statue of Unity, Ekta Nagar, Gujarat, in the presence of United Nations Secretary General Antonio Guterres. అలానే 2024లో ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ని లాంచ్ చేశాడు. మొక్కలు నాటే కార్యక్రమం 2024 జూన్ 5 ఎన్విరాన్మెంటల్ డే రోజున ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఇక ఏప్రిల్ 9, 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని మైసూర్ కర్ణాటకలో లాంచ్ చేశారు. ఇట్లా ఇవన్నీ కూడా ఒకసారి లింకప్ చేసుకుంటే మీకు ఎన్విరాన్మెంట్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 2018లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుని ఎందుకు ఇచ్చిందంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌరకూటమి అభివృద్ధికి ఈయన చాలా కృషి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇది అండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా. సో ఇందాక చెప్పింది ఆ మిషన్ లైఫ్ స్టైల్కి సంబంధించి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వన్ ఆ టాపిక్కి కంటిన్యూషన్ అండి, సీషెల్స్ టాపిక్కి. సీషెల్స్ 50వ జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత సైనిక బృందం. సీషెల్స్ దేశ 50వ జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత సైనిక బృందం పాల్గొనింది. సీషెల్స్ కంట్రీ యొక్క 50th నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు గెస్ట్ ఆఫ్ ద హానర్గా వెళ్ళారు, చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. ఇందులో ఇండియా తరపున ఇండియన్ ఆర్మీ కూడా పార్టిసిపేట్ చేసింది, ఇండియన్ ఆర్మీ కూడా పాల్గొనింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ జూన్ 29 సీషెల్స్ దేశం యొక్క 50వ జాతీయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో ఎవరు పాల్గొన్నారు, మరి ఇండియన్ ఆర్మీ నుంచి ఏ భద్రతా దళం పాల్గొనింది అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పాల్గొనిందా లేకపోతే వాళ్ళు పాల్గొన్నారా అట్లా కొద్దిగా తెలుసుకోవాలి. అస్సాం రెజిమెంట్, ఇండియన్ ఆర్మీకి చెందిన అస్సాం రెజిమెంట్కి చెందిన భద్రతా దళం అస్సాం రెజిమెంట్ 32 మంది పాల్గొన్నారు ఈ యొక్క పరేడ్లో, 32 మెంబర్స్. దీనికి నాయకత్వం వహించిన వారు కెప్టెన్ ఆర్యన్ హెచ్ దియోలెకర్. సో 32 పర్సన్స్ ఫ్రమ్ ద అస్సాం రెజిమెంట్, ఇట్ ఈస్ లెడ్ బై కెప్టెన్ ఆర్యన్ హెచ్ దియోలెకర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలానే ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక బృందం కూడా ఆ పరేడ్లో పాల్గొనిందండి. బట్ మెయిన్గా అయితే ఇండియన్ ఆర్మీ ఎవరు పాల్గొన్నారో రాసుకుంటే సరిపోతుంది. సో మరి సీషెల్స్ కంట్రీకి 1976లో వచ్చింది యూకే నుంచి ఇండిపెండెన్స్. 1976లో యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇక సీషెల్స్ క్యాపిటల్ విక్టోరియా అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. విక్టోరియా, ఆల్డాబ్రా తాబేళ్లు సీషెల్స్ దేశంలో ఉంటాయి. జొనాథన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచరజీవి, వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ల్యాండ్ యానిమల్. ఆ యొక్క జొనాథన్ అనే ఒక టార్టాయిస్, అది ఆల్డాబ్రా తాబేలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్డాబ్రా తాబేలుకు చెందిన జాతి, దాని పేరు జొనాథన్. 194 ఏళ్ళు దాని వయసు. సో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్, సీషెల్స్ యొక్క గోల్డెన్ జూబ్లీ జాతీయ దినోత్సవ సెలబ్రేషన్స్లో భారతదేశం తరపున ఆర్మీ పాల్గొనింది. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ పోర్టల్. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ని లాంచ్ చేసింది. భారతదేశంలోని గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలని పర్యవేక్షించడానికి, ఆ పథకాల యొక్క పనితీరుని పర్యవేక్షించడానికి, ఆ పథకాలను తనిఖీ చేయడానికి గ్రామీణ అంతర్గత తనిఖీ పోర్టల్ని లాంచ్ చేసింది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇండియాలో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన రూరల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ రూరల్ స్కీమ్స్ని ఆడిటింగ్ చేయడం కోసం, తనిఖీ చేయడం కోసం, మానిటర్ చేయడం కోసం రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ని లాంచ్ చేసింది. మరి ఎక్కడ లాంచ్ చేశారంటే మనం నిన్ననే తెలుసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రీయ గ్రామ వికాస సమ్మేళన సదస్సు అనేది న్యూఢిల్లీలో ప్రారంభమైంది అని చెప్పేసి ఫస్ట్ ఎవర్ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది. అక్కడ ఈ యొక్క పోర్టల్ని లాంచ్ చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. మరి అసలు ఏంటి పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఏఐ ఆధారిత పోర్టల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్ అని చెప్పవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం, రూరల్ స్కీమ్స్కి ఫండ్స్ని అలకేట్ చేస్తారు, నిధుల్ని కేటాయిస్తారు, కానీ ఆ నిధుల్ని సరిగా వాడుకోరు, లేదంటే అవినీతి జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా ట్రాన్స్పరెన్సీని, పారదర్శకతను తీసుకురావడానికి ఆడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ
ఆఫ్ రూరల్ స్కీమ్స్ కోసమే ఈ పోర్టల్. సో పోర్టల్ పేరు గుర్తుపెట్టుకోండి, రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్. మరి జూలై 1, 2026 నుంచి విబిజీ రామ్జీ యాక్ట్ అనేది అమల్లోకి రాబోతా ఉంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ని జూలై 1న భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్టిక్లో లాంచ్ చేయబోతోందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంకో 2 డేస్లో ఎలాగూ ఈ స్కీమ్ గురించి మరొకసారి తెలుసుకుంటాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. గతంలో ఉన్న ఎంజీ నరేగా ప్లేస్లో ఈ విబిజీ రామ్జీని తీసుకొని వచ్చారు. ఎంజీ నరేగా 100 డేసే ఎంప్లాయ్మెంట్ కల్పించేది, ఇప్పుడు 125 రోజులు ఈ స్కీమ్ కింద. గుర్తుపెట్టుకోండి, అన్స్కిల్డ్ వర్క్ అంటే ఏంటి? నైపుణ్యం లేని పని, అంటే దీనికి నైపుణ్యం అవసరం లేదు. ఈ విబిజీ రామ్జీ కావచ్చు, ఎంజీ నరేగా కింద అన్స్కిల్డ్ వర్క్. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం మనము విబిజీ రామ్జీ గురించి రీసెంట్గానే, రైట్. ఈ విబిజీ రామ్జీ అనేది మెయిన్గా 4 ప్రధాన రంగాలపైన, 4 రకాల పనులపైన ఫోకస్ చేస్తుందని చెప్పేసి తెలుసుకున్నాం. సో గుర్తుపెట్టుకోండి, రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా జస్టిస్ పిఎస్ నరసింహ. సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా జస్టిస్ పిఎస్ నరసింహ. జస్టిస్ పిఎస్ నరసింహ ఈజ్ సెట్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ కొలీజియం. మరి కొలీజియం అంటే ఏంటి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కొలీజియం అంటే ఒక గ్రూప్ అనే అర్థము. కొలీజియం ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. మరి కొలీజియం ముఖ్య ఉద్దేశం ఏంటి? సుప్రీంకోర్టు జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని నియమించాలి అంటే ఈ కొలీజియం అనేది ఇంపార్టెంట్. కొలీజియమే డెసిషన్స్ తీసుకుంటుంది. ఆ కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకే కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. తద్వారా ప్రెసిడెంట్ అనేది ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని నియమించడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది జస్టిస్ పిఎస్ నరసింహ గారు. మరి కొలీజియం అసలు ఎప్పుడు వచ్చింది? కొలీజియంలో ఎంతమంది ఉంటారంటే 5 మెంబర్స్ ఉంటారు కొలీజియంలో. కొలీజియం అనేది ఎక్కడ రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్ డిడ్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో కొలీజియం అనే కాన్సెప్టే లేదు. అయితే సుప్రీంకోర్టు యొక్క వివిధ రకాల జడ్జిమెంట్ల ద్వారా ఈ కొలీజియం వ్యవస్థ పుట్టుకొని వచ్చింది. మీకు 3 జడ్జిల కేసుల గురించి చదువుతారు పాలిటీలో. 1981లో ఫస్ట్ జడ్జెస్ కేసు, 1993లో సెకండ్ జడ్జెస్ కేసు, 1998లో థర్డ్ జడ్జెస్ కేస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. ఆ సెకండ్ జడ్జెస్ కేస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు 1993లో ఈ యొక్క జడ్జెస్ని అపాయింట్ చేయడం కోసం, సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయడం కోసము కొలీజియం అనే ఒక వ్యవస్థని తీసుకొని వచ్చారు. కొలీజియం ఈ సెకండ్ జడ్జెస్ కేసులో కొలీజియంని 3 సభ్యులతో ఏర్పాటు చేశారు, 3 మెంబర్స్. అందులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. మరో 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. అయితే థర్డ్ జడ్జెస్ కేస్ 1998లో ఈ కొలీజియంని 5 మెంబర్స్కి ఎక్స్పాండ్ చేశారు, 5 సభ్యులకు విస్తరించారు. అందులో ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మరో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఆర్డర్ పరంగా చూసుకుంటే. ఇప్పుడు ఈ కొలీజియంలో జస్టిస్ పిఎస్ నరసింహ గారు మెంబర్ కాబోతా ఉన్నారు. మరి ఎవరి స్థానంలో ఈయన రాబోతా ఉన్నారంటే, ప్రస్తుతం ఒక సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి గారు రిటైర్ కాబోతా ఉన్నారు. సండే, అదే ఆయన ఈ సండే రిటైర్ కాబోతా ఉన్నారు. మరి ఈ సండే రిటైర్ కాబోతా ఉన్నారు కాబట్టి ఆయన స్థానంలో పిఎస్ నరసింహ గారు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొలీజియంలో మెంబర్ కాబోతా ఉన్నారు. సీనియారిటీ పరంగా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈజ్ ద 5th సీనియర్ మోస్ట్ జడ్జి ఇన్ ద సుప్రీంకోర్టు ప్రెజెంట్ అని చెప్పవచ్చు. మరి ఈయన మే 2, 2028 వరకు ఈ యొక్క పదవిలో ఉంటారు, ఈ బాధ్యతలు చేపడతారు. మే 2, 2028 వరకు ఈయన ఈ బాధ్యతలో ఉంటారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ ఎవరున్నారు ఈ కొలీజియంలో? 5 మెంబర్స్. ఆ పేర్లు కూడా తెలుసుకోవాలండి. ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు. ఆ తర్వాత సెకండ్ మోస్ట్ సీనియర్ జడ్జి, 2వ అత్యంత సుప్రీంకోర్టు జడ్జి వచ్చేసి జస్టిస్ విక్రమ్నాథ్ గారు. ఆ తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి వచ్చేసి జస్టిస్ బివి నాగరత్న గారు. ఈమె మహిళ, కొలీజియంలో ఉన్న ఏకైక మహిళ జస్టిస్ బివి నాగరత్న గారు. తర్వాత జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎంఎం సుందరేష్. ఇక ఫైనల్గా జస్టిస్ పిఎస్ నరసింహ గారు. సో మరి కొలీజియం అనేది గుర్తుపెట్టుకోండి, 1993లో ఇది ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు, ఇండియాలో ఉన్న 25 హైకోర్టుల జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయాలి అన్నా, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, వాళ్ళకి పదవోన్నతిని కల్పించాలన్నా, అంటే వాళ్ళ పోస్ట్ని ఎలివేట్ చేయాలన్నా కొలీజియం అనేది రికమెండేషన్స్ తీసుకుంటుంది.
నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లోని ఒక రోడ్డుకి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టడం జరిగింది. హైదరాబాద్ రీనేమ్స్ ఎ రోడ్ యాజ్ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ. తెలంగాణ గవర్నమెంట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరిట ఒక రోడ్డుకి పేరు పెట్టింది. ఆ పేరు వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ. అవెన్యూ అంటే మార్గము, అవెన్యూ అంటే మార్గము. మరి ఎక్కడ ఇది ఏ రోడ్డుకి పేరు పెట్టిందంటే హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్ రామగూడలోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్కు ఆనుకుని ఉన్న ఒక రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టడం జరిగింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ. ఏ స్టేట్ అంటే తెలంగాణ. దీనికి సంబంధించిన ఆ యొక్క శిలాఫలకాన్ని తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు, అలానే యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్ టు ఇండియా, భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియో గోర్ ఆయన సమక్షంలో ఈ యొక్క శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనికి డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. హీ ఎక్స్ప్రెస్డ్ గ్రాటిట్యూడ్. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్స్. ఎకానమీకి సంబంధించి భారతదేశంలో పెట్టుబడులు. 2030 నాటికి భారత్లో $48 బిలియన్ పెట్టుబడి పెట్టనున్న అమెజాన్ కంపెనీ. 2030 నాటికి భారత్లో $48 బిలియన్ పెట్టుబడి పెట్టనున్న అమెజాన్ కంపెనీ. మనం చూస్తూ ఉంటాం, అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇవన్నీ కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని కావచ్చు, క్లౌడ్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం ఇటువంటి పెట్టుబడులు పెడతా ఉంటారు. మరి అమెజాన్ కంపెనీ అంటేనే గుర్తు రావాల్సినది అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. మరి అమెజాన్ కంపెనీ CEO వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాండీ జస్సీ. అమెజాన్ కంపెనీ CEO యాండీ జస్సీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని రీసెంట్గా మీట్ అయ్యారు. ఆయన అనౌన్స్ చేశారు, మేము ఓవరాల్గా ఇండియాలో 2030 కల్లా $48 బిలియన్ మేము ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నాము ఇండియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ సెక్టార్లో అని చెప్పేసి. రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాకే, కొన్ని నెలల కిందటనే అమెజాన్ కంపెనీ 2030 కల్లా $35 బిలియన్ పెట్టుబడి పెడతామని చెప్పేసి అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ $35 బిలియన్ అదనంగా అడిషనల్గా మరో $13 బిలియన్ మేము పెడతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకుని ఏ ఇయర్కి 2030 వరకు. మరి ఇక అమెజాన్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది అమెజాన్ లియో. మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. అమెజాన్ లియో ఏంటిది? ఇది ఈ యొక్క శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసెస్లోకి అమెజాన్ ఎంటర్ అయింది. అమెజాన్ లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్. గతంలో దీన్ని ప్రాజెక్ట్ క్వీపర్ అని పిలిచేవాళ్ళు. ప్రాజెక్ట్ క్వీపర్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ క్వీపర్ అంటే ఈ యొక్క తక్కువ భూకక్ష పరిధి ఉంది కదా, లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ఏర్పాటు చేస్తారు. శాటిలైట్స్ని ఏర్పాటు చేసి మనకి అవసరమైన ఇంటర్నెట్ సర్వీసెస్ని అందిస్తారు. ఆ ప్రాజెక్ట్ క్వీపర్నే పేరు మార్చారు తర్వాత అమెజాన్ లియోగా. మనం గతంలో ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నామండి. అదే ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళదైతే స్టార్లింక్ సర్వీసెస్, రైట్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షయ్ తీరగస్తీలో మరో మైలురాయిగా అక్షయ్. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి జనరల్గా ఇటువంటి యుద్ధ నౌకలు కావచ్చు, లేదంటే ఇటువంటి గస్తీ నౌకలు ఎప్పటికప్పుడు భారత నావికాదళంలోకి చేరుతూ ఉంటాయి, సేవలు అందిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డులోకి ICGS అక్షయ్ అనే ఒక షిప్ని కమిషన్ చేశారంటే తీసుకున్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిది ఇది? ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షయ్ అనేది ఇది ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ FPV నౌక. మరి పేర్లోనే ఉంది. ప్యాట్రోలింగ్ అంటే ఏంటి? సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ప్యాట్రోలింగ్ అంటే మనము ఇప్పుడు ఏదైనా సిటీలలో కూడా భద్రత కోసము, సెక్యూరిటీ కోసము పోలీసులు ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా, అదే ప్యాట్రోలింగ్ ఇస్ నథింగ్ బట్ మన కోస్ట్ని రక్షించడానికి ఇండియన్ కోస్ట్ చుట్టూ ఏవైనా పైరసీ ఆపరేషన్స్ జరిగినా, ఈ పైరేట్ సముద్రపు దొంగలు ఉంటారు కదా, ఆ సముద్రపు దొంగల బెడదను తప్పించడానికి అవసరమైన గస్తీ ఆపరేషన్స్, సర్వేలెన్స్ ఆపరేషన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ అంటే ఏవైనా భారతదేశానికి సంబంధించిన కొన్ని నౌకలు, షిప్స్ ఏవైనా తప్పిపోయినా, మిస్ అయినా ఆ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్. సో మొత్తానికి ఇండియన్ కోస్ట్ గార్డ్కి అవసరమైన ఆపరేషన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి, కోస్టల్ సెక్యూరిటీ కోసము. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు దీన్ని ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు నిర్మించారు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ గోవా. దీన్ని గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డులోకి కమిషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ విధంగా చెప్పాలంటే ఇది ఆత్మనిర్భరతలో భాగమని చెప్పవచ్చు. మన డిఫెన్స్ సెక్టార్లో ఇండిజీనస్గా మనం సాధిస్తూ ఉన్న అచీవ్మెంట్స్ ఘనతలు అని చెప్పవచ్చు. మనం స్వదేశీయంగా దీన్ని నిర్మించాము. నెక్స్ట్ వన్, పర్సనాలిటీస్ ఇన్ న్యూస్, పర్సన్స్ ఇన్ ద న్యూస్, వార్తల్లో ఉన్న వ్యక్తులు. లెజెండరీ ఫిల్మ్ మేకర్, తమిళనాడుకు చెందిన ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్, నిర్మాత, యాక్టరు, స్క్రీన్ రైటరు కె భాగ్యరాజ్ గారు మరణించారండి. ఈయన లెజెండరీ తమిళ్ ఇండస్ట్రీ పర్సనాలిటీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 73 ఏళ్ల వయసులో మరణించారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈయనకి ఏమైనా లైక్ బిరుదులు లాంటివి ఉన్నాయా అంటే ఈయనని కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లేగా పిలుస్తారు. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. తమిళ ఫిల్మ్ యాక్టరు, 25 ఫిల్మ్స్కి పైగా డైరెక్షన్ చేశాడు. 75 మూవీస్లో నటించాడు. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, కె భాగ్యరాజ్, తమిళ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. వరల్డ్ రోయింగ్ కప్లో తొలిసారిగా స్వర్ణం సాధించిన భారత్. వరల్డ్ రోయింగ్ కప్లో తొలిసారిగా స్వర్ణం సాధించిన భారత్. వరల్డ్ రోయింగ్ కప్ థర్డ్ ఎడిషన్, థర్డ్ కాదు ఇది వరల్డ్ రోయింగ్ కప్ సిరీస్లో భాగంగా ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ అట్లా జరుగుతాయండి. ఆ వరల్డ్ రోయింగ్ కప్ సిరీస్లో భాగంగా థర్డ్ ఎడిషన్ స్విట్జర్లాండ్లో జరిగింది. ఈ టోర్నమెంట్లో ఇండియాకి తొలిసారిగా గోల్డ్ మెడల్ని అందించారు ఇద్దరు ఇండియన్ ఆర్మీకి చెందిన రోవర్స్. ఇక్కడ రోయింగ్ అంటే మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక వాటర్ స్పోర్ట్ గేమ్. ఇలా బోట్లో అంటే సర్ఫింగ్ లాంటిది వాటర్ స్పోర్ట్ గేమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో ఇండియన్ ఆర్మీకి చెందిన ఇద్దరు క్రీడాకారులు హవిల్దార్ లక్షయ్ మరియు హవిల్దార్ ఉజ్వల్ కుమార్ సింగ్ ఇండియాకి ఫస్ట్ టైం ఒక గోల్డ్ మెడల్ని అందించారు. సో వరల్డ్ రోయింగ్ కప్లో ఇండియాకి ఇదే ఫస్ట్ గోల్డ్ మెడల్. మరి ఏ కేటగిరీలో వీళ్ళు ఈ గోల్డ్ మెడల్ అందించారంటే పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో, కేటగిరీలో గోల్డ్ మెడల్ అందించారు. అంటే జంటగా ఈ గోల్డ్ మెడల్ని సాధించారు డబుల్స్ ఈవెంట్లో. మరి టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే స్విట్జర్లాండ్లోని లూసర్న్ లేక్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే జూన్ 26 నుంచి జూన్ 28 వరకు. మరి లేక్ లూసర్న్ అంటేనే గుర్తు రావాల్సింది. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, లేక్ లూసర్న్ సమ్మిట్. ఇటీవల ఇరాన్కి అమెరికాకి మధ్య ఈ యొక్క 14 పాయింట్ పీస్ డీల్ కుదిరింది, 14 పాయింట్ల శాంతి ఒప్పందం. దానికి సంబంధించిన అధికారిక చర్చలు, అఫీషియల్ డిస్కషన్స్ స్విట్జర్లాండ్లోని లేక్ లూసర్న్లో జరిగాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. లేక్ లూసర్న్ సమ్మిట్. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క 135వ మన్ కీ బాత్ ఎపిసోడ్ హైలైట్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క 135th ఎపిసోడ్ ఆఫ్ మన్ కీ బాత్ హైలైట్స్. మోడీ గారు ఎవ్రీ మంత్ ప్రతి నెల చివరి ఆదివారం రోజున ప్రజలను ఉద్దేశించి రేడియో ద్వారా ప్రసంగిస్తారు. మనం అప్పుడు హైలైట్స్ తెలుసుకోవాలండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ అడ్రస్ ద పీపుల్ యూజింగ్ రేడియో ఆన్ ఎవరీ లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. ప్రతి నెల చివరి ఆదివారం రోజున. మరి ఇప్పుడు నిన్న ప్రసంగించారు, అది ఎన్నవ ఎడిషన్ అంటే 135వ ఎడిషన్, 135th ఎపిసోడ్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆయన కొన్ని ప్రస్తావించినప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇందులో వివిధ వ్యక్తుల్ని, వివిధ రకాల ప్రజల్ని ఆయన ప్రశంసించారు, పొగిడారు. సో అందులో మెయిన్ ఒకటి నాగాలాండ్కు చెందిన ఉమెన్ ఫుట్సల్ లీగ్ని ప్రశంసించారు. నాగాలాండ్ స్టేట్కి చెందిన మహిళల ఫుట్సల్ అనే ఒక స్పోర్ట్ని ఆయన ప్రశంసించారు, ఆయన అప్రైజ్ చేశారు. సో ఇక్కడ ఫుట్సల్ లీగ్ అంటే ఇది ఒక ఇండోర్ ఫుట్బాల్ గేమ్. జనరల్గా ఫుట్బాల్ అనేది ఓపెన్ గ్రౌండ్లలో ఆడతారు. ఇది ఇండోర్ ఫుట్బాల్ అంటే మనం ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, షటిల్, బాల్, బ్యాడ్మింటన్ అటువంటి ఆడుతుంటారు కదా, ఆ ఇండోర్ ఫుట్బాల్ గేమ్ ఇది. మరి నాగాలాండ్ గవర్నమెంట్ ఫుట్బాల్ని ప్రోత్సహించడానికి, ఫుట్బాల్ని డెవలప్ చేయడానికి వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ఇదొకటి, ఫుట్సల్ ఫుట్బాల్ లీగ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇండోర్ ఫుట్బాల్. మరి ఏంటి దీని ప్రాముఖ్యత అంటే జనరల్గా ఫుట్బాల్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఈ ఫుట్సల్ లీగ్లో ఈ ఇండోర్ ఫుట్బాల్ స్టేడియం అనేది చాలా చిన్నగా ఉంటుంది, తక్కువ స్థలం ఉంటుంది. ఇందులో ప్లేయర్స్ కూడా 5 మెంబర్సే ఉంటారు. ఈ ఉమెన్
ఫుట్సల్ లీగ్, మహిళా ఫుట్బాల్ లీగ్లో 5 ప్లేయర్లే ఆడతారు. ఆ 5 ప్లేయర్లే చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు, చాలా క్విక్గా డెసిషన్స్ తీసుకుంటారు. సో దీనివల్ల ఆ ఉమెన్ ప్లేయర్స్లో ఫుట్బాల్ టాలెంట్ అనేది బయటకు పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫుట్సల్ లీగ్ నాగాలాండ్. అలానే నాగాలాండ్ గవర్నమెంట్ చిన్నపిల్లల్లో ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించాలి, చిన్నపిల్లల్లో ఫుట్బాల్ క్రీడ పట్ల ఆసక్తిని పెంపొందించాలి అని చెప్పేసి బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ని కూడా నిర్వహిస్తూ ఉంది. నాగాలాండ్ గవర్నమెంట్ 5 to 12 ఇయర్స్ ఎవరైతే ఉంటారో చిన్నారులు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, చిన్నపిల్లలు బాయ్స్ గర్ల్స్ 5 నుంచి 12 ఏళ్ళ వరకు ఎవరైతే ఉంటారో ఆ యొక్క చిల్డ్రన్లో ఫుట్బాల్ని బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి బేబీ లీగ్ అనే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ని కూడా నాగాలాండ్ స్టేట్ నిర్వహిస్తూ ఉంది. అది రాసుకున్న పాయింట్. ఇక అలానే మెయిన్గా నరేంద్ర మోడీ గారు మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్ గురించి ప్రస్తావించారు. మేఘాలయలో గారో, కాశీ, జైంతియా కొండలు ఉంటాయి కదా. మేఘాలయలో కాశీ జైంతియా హిల్స్, కాశీ జైంతియా కొండల్లో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అని ఉంటాయి. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటే మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇలా కొమ్మలు ఇలా వేళ్ళే ఏర్పాటై ఉంటాయి. ఒక రబ్బర్ ట్రీ యొక్క వేళ్ళు ఉంటాయి కదా, రూట్స్. ఆ రూట్స్ అనేవి ఇట్లా బ్రిడ్జెస్ లాగా ఫార్మ్ అవుతాయి, వాటిని పెంచుతారు. ఆ మేఘాలయలోని కాశీ ట్రైబల్ పీపుల్, కాశీ గిరిజన తెగ ప్రజలు, జైంతియా ట్రైబల్ పీపుల్, జైంతియా గిరిజన తెగ ప్రజలు ఆ యొక్క రబ్బర్ ఫిగ్ ట్రీ ఏదైతే ఉంటుందో, రబ్బర్ చెట్టు యొక్క వేళ్ళని 15 నుంచి 20 ఏళ్ళ వరకు వాటిని పెంచుతారు. అంటే సహజసిద్ధంగా పెరుగుతాయి. అలానే వీళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించి వాటిని గ్రో చేస్తారు. అప్పుడు అవి బ్రిడ్జ్ లాగా ఫార్మ్ అవుతాయి. అప్పుడు మనం వాటిపైన దాటొచ్చు. చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, వాటర్ స్ట్రీమ్స్ పైన ఉన్నప్పుడు. సో మరి ఆ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటేనే గుర్తు రావాల్సినది మేఘాలయ. వీటికి ఇటీవలనే జనవరిలో ఇండియా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ కోసం కూడా అప్లై చేసింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా కోసం మనం రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేసాం, ఇంకా రాలేదు. సో గుర్తుపెట్టుకోండి, లివింగ్ రూట్ బ్రిడ్జెస్కి ఇంకా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా రాలేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి వీటిని ఏమంటారు? మీకు ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోతాయండి. ఈ మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని లోకల్ భాషలో ఏమని పిలుస్తారు అంటే, మేఘాలయలోని లోకల్ భాషలో జింగ్ కింగ్ జ్రీ లేదా ల్యూచ్రాయ్ LYUCHRAI ల్యూచ్రాయ్ లేదా జింగ్ కింగ్ జ్రీ అని పిలుస్తారు ఆ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని. సో ఆ ట్రైబల్ పీపుల్ గుర్తుపెట్టుకోండి, కాశీ జైంతియా ప్రజలు. మరి ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అస్సాంకు చెందిన ఒక పర్యావరణ శాస్త్రవేత్త, ఒక బయాలజిస్ట్ పూర్ణిమాదేవి బర్మన్ గారి గురించి ప్రస్తావించారు, ఆమెను ప్రశంసించారు. మోడీ గారు అస్సాం స్టేట్కు చెందిన ఒక ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషనిస్ట్, పర్యావరణం కోసం కృషి చేస్తూ ఉన్న ఆమె బయాలజిస్ట్. అలానే బయాలజిస్ట్ అయిన పూర్ణిమాదేవి బర్మన్ గారి గురించి ప్రసంగించారు, ఆమెని ప్రశంసించారు, ఆమెను పొగిడారు. మరి రీజన్ ఏంటి? పూర్ణిమాదేవి బర్మన్ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 లిస్ట్లో ఈమె చోటు సంపాదించుకునింది. లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్నాం. పూర్ణిమాదేవి బర్మన్, ఈమె అస్సాంకు చెందిన ఒక బయాలజిస్ట్, పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈమె అస్సాంలో ఒక పక్షిని కాపాడడం కోసం చాలా కృషి చేసింది. ఆ పక్షి పేరు గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్. మీరు గూగుల్లో సెర్చ్ చేయించండి, మనం చూపించాం ఈ ఇమేజ్ను కూడా గతంలో. గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్. కొద్దిగా బోర్డ్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉందండి, మేము సార్ట్అవుట్ చేస్తున్నాము, అందుకే కొద్దిగా స్లోగా ఇది అవుతా ఉంది. అందుకే మనం ఎక్కువ బోర్డు పైన రాయట్లేదు. అంతా ఓవరాల్గా ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే, బోర్డు అనేది సరిగా లేదు కాబట్టి ఎక్కువగా నేను ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, లేకపోతే బోర్డు పైన ఇంకా ఎక్కువ రాసేవాడిని. గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ అనే ఒక పక్షిని కాపాడడం కోసం, ఆ పక్షి యొక్క ఆవాసాలు, వాటి యొక్క హ్యాబిటాట్స్ని కాపాడడానికి ఆమె చాలా ఎఫర్ట్స్ పెట్టింది. ఈ గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ బర్డ్ మీకు ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అడుగుతాడంటే, ఎన్విరాన్మెంట్లో బయోడైవర్సిటీలో ఈ క్రింది వాటిలో ఈ పక్షికి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ అంటాడు. అట్లా మరి గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ని అస్సాంలో హర్గిలా బర్డ్గా పిలుస్తారు. హర్గిలా అనే ఒక పక్షి, హర్గిలా అనే పేరుతో పిలుస్తారు దీన్ని. మరి ఈ పక్షిని కాపాడడం కోసం ఈమె మహిళలతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. హర్గిలా ఆర్మీ అనే ఒక మహిళా బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆల్ ఉమెన్ లెడ్ ఒక టీంని ఫామ్ చేసింది, దాని పేరే హర్గిలా ఆర్మీ. ఎవరు అంటే పూర్ణిమాదేవి బర్మన్ ఫ్రమ్ అస్సాం.
ఇట్లా మనకి అన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయండి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే, మీరు కావాల్స్తే మన యూపీఎస్సీ పేపర్ చూడండి, లేదంటే రీసెంట్ ఎగ్జామ్స్ చూడండి, కొంతమంది వ్యక్తులు వార్తల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తుల గురించి అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఏమైనా రీసెంట్గా అవార్డులు వచ్చాయా, ఎందుకు వచ్చింది అవార్డు, అట్లా అడుగుతున్నాడు. మరి దట్టు మోడీ గారు ఆమెని ప్రశంసించారు కాబట్టి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, పూర్ణిమాదేవి బర్మన్ గారు అంటేనే గుర్తు రావాల్సిండేది విట్లీ గోల్డ్ అవార్డ్. విట్లీ గోల్డ్ అవార్డ్ ఐడియా ఉందండి? మనం డిస్కస్ చేసుకున్నాం. విట్లీ గోల్డ్ అవార్డు, విట్లీ గోల్డ్ అవార్డ్ అంటే దీన్ని గ్రీన్ ఆస్కార్స్ అని కూడా పిలుస్తారు. గ్రీన్ ఆస్కార్ అవార్డు అని కూడా పిలుస్తారు. పర్యావరణాన్ని కాపాడడానికి ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో వాళ్ళకి యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి చెందిన, యూకే కంట్రీకి చెందిన విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే ఒక సంస్థ, విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే ఒక సంస్థ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము విట్లీ గోల్డ్ అవార్డుని ఇస్తుంది. ఎవరైతే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసము, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసము ఎఫర్ట్స్ పెడతా ఉంటారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి చెందిన విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే ఒక ఆర్గనైజేషన్ విట్లీ గోల్డ్ అవార్డుని ఇస్తుంది. దానినే గ్రీన్ ఆస్కార్స్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మరి విట్లీ గోల్డ్ అవార్డు 2024 విట్లీ గోల్డ్ అవార్డుని గెలుచుకున్న ఇండియన్ ఉమెన్ ఎవరు అంటే పూర్ణిమాదేవి బర్మన్ గారు. అట్లా ఐడియా ఉండాలి, సరిపోతుంది. ఇక విట్లీ గోల్డ్ అవార్డు విన్నర్స్కి ఎంత ఇస్తారు అంటే 50,000 పౌండ్లు. ఒక విన్నర్కి ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ అంటే 50,000 పౌండ్స్. రాసుకోండి ఇంకోసారి. సో అది ఆమె గురించి. మరి ఇప్పుడు పక్షి గురించి తెలుసుకుందాం, మనిషి గురించి తెలుసుకుందాం, పక్షి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ని ఏమంటారు? అస్సాంలో హర్గిలా పక్షిగా పిలుస్తారు. మరి దీని ఐయూసిఎన్ స్థితి ఏంటి? ఐయూసిఎన్ స్థితి ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఐయూసిఎన్ స్థితి అంటే ఏంటి అంటే ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉందా, ఇది ప్రమాదానికి దగ్గరలో ఉందా, లేదంటే దీని జనాభా ఎక్కువగా ఉందా, అసలు ఇది ఏ స్థాయిలో ఉంది? ఐయూసిఎన్ స్థితి, దీని ఐయూసిఎన్ స్థితి నియర్ థ్రెటన్డ్. నియర్ థ్రెటన్డ్ అంటే ముప్పుకు దగ్గరలో ఉంది. కన్ఫ్యూజ్ అవుతండి. గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ ఐయూసిఎన్ స్థితి నియర్ థ్రెటన్డ్, ఎండేంజర్డ్ కాదు. గతంలో ఎండేంజర్డ్ ఉన్నింది, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నింది. దాన్ని కాపాడడానికి కృషి చేశారు కాబట్టి ఇప్పుడు దాని పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. సో దాని ఐయూసిఎన్ స్థితి నియర్ థ్రెటన్డ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, నియర్ థ్రెటన్డ్. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 4 కింద ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 4 ఇది అండి గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ సంబంధించి. మరి ఇక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జెస్కి సంబంధించి ఇంకొక పాయింట్ రాసుకోండి. ఆ యొక్క రూట్స్ ఎలా ఫార్మ్ అవుతాయి చెప్పినాం, రబ్బర్ ఫిగ్ ట్రీ. ఆ రబ్బర్ ఫిగ్ ట్రీని ఏమని పిలుస్తారంటే ఫికస్ ఎలాస్టికా అనే చెట్టు వేళ్లతో అవి ఫార్మ్ అవుతాయి, ఏర్పడతాయి. దాన్నే రబ్బర్ ఫిగ్ ట్రీ అంటారు. ఫికస్ ఎలాస్టికా అనే చెట్టు యొక్క వేళ్లతో ఏర్పడేవే ఈ బ్రిడ్జెస్, ఈ వంతెనలు, సహజసిద్ధమైన వంతెనలు. సహజసిద్ధము, అలానే వాటిని పెంచుతారు కూడా, కొన్ని టెక్నిక్ల ద్వారా వాటిని గ్రో చేస్తారు ఆ యొక్క గిరిజన తెగ ప్రజలు. సో మీరు చూస్తే ఈ స్లైడ్లో మెనీ టాపిక్స్ కవర్ అయ్యాయండి. చూసాక ఒక స్లైడే. సో ఆస్పిరెంట్స్కి మళ్ళీ నేను చెప్పేది ఒకటే, టాపిక్స్ ఏంది కొన్నే ఉన్నాయని మీరు అనుకుంటుంటారు. స్లైడ్లు చూడొద్దండి, అందులో మనం ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నామని చూడండి. ఇందులో చూసే వాళ్ళకేమో ఇది ఒక్క టాపికే అనుకుంటారు, కానీ ఇందులో మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేసాం. ఫుట్సల్ లీగ్ కావచ్చు, గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్, పూర్ణిమాదేవి బర్మను, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, రైట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే మోడీ గారు మధ్యప్రదేశ్లోని రాజ్గర్ డిస్టిక్కు చెందిన కొంతమంది మహిళల్ని ప్రశంసించారు. మధ్యప్రదేశ్లోని రాజ్గర్ డిస్టిక్కు చెందిన ఉమెన్ వాళ్ళు ప్లాస్టిక్ వేస్ట్ని పర్యావరణ ఇటుకలుగా మారుస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ని ఉపయోగించి ఎకో బ్రిక్స్ ఇటుకల్ని తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళని ప్రశంసించారు. సో ఇట్లా 5-6 టాపిక్లు ఇక్కడ కవర్ అయినాయండి. సో మీరు టాపిక్స్ పైన ఫోకస్ చేయొద్దండి, అందులో ఎంత కంటెంట్ ఉండే దానిపైన చూడండి. నెక్స్ట్ వన్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు, ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్. నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవం. నేషనల్ స్టాటిస్టిక్ డే, జాతీయ గణాంకాల దినోత్సవంని ఎవ్రీ ఇయర్ June 29న సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ June 29న జరుపుకుంటాం. మరి గణాంకాలు, స్టాటిస్టిక్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ. మరి ఒక ఇండియా డెవలప్ కావాలి అంటే, ఏ కంట్రీ అయినా డెవలప్ కావాలంటే డేటా అనేది ఇంపార్టెంట్, స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. మరి ఆ స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసేందుకే ఎవ్రీ ఇయర్ June 29న సెలబ్రేట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ.
మరి ఎందుకు జూన్ 29న అంటే ఇండియాలో ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్టాటిస్టిక్స్గా పిసి మహలనోబిస్ గారిని పిలుస్తారు. భారతదేశ గణాంకాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే ప్రశాంత్ చంద్ర మహలనోబిస్, పిసి మహలనోబిస్. ఈయన వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. ఆయన యొక్క బర్త్డేని, ఆయన యొక్క జయంతినే నేషనల్ స్టాటిస్టిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన యొక్క బర్త్ యానివర్సరీని ఎవ్రీ ఇయర్ నేషనల్ స్టాటిస్టిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈయన ఎప్పుడు జన్మించారంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో 1893 సంవత్సరం 29 జూన్న జన్మించారు. మరి ఈయన ఏంటి మహలనోబిస్ అంటే గుర్తురావాల్సినది, మీరు ఎవరైతే ఎకానమీ చదివి ఉంటారో 5 ఇయర్ ప్లాన్స్ చదువుతారు కదా, అందులో సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఏంటి, మహలనోబిస్ ప్లాన్ అంటారు. మహలనోబిస్ ప్రణాళిక 1956 నుంచి 1956 టు 1961 వరకు మహలనోబిస్ ప్లాన్ అంటారు. భారతదేశం అభివృద్ధి కావాలంటే డేటా, గణాంకాలు అవసరమని చెప్పిన వ్యక్తి ప్లాన్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా పిలుస్తారు. ఈయన్ని ప్లాన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా, అంత గొప్ప వ్యక్తి. మరి మహలనోబిస్ మోడల్, మహలనోబిస్ ప్లాన్ గుర్తు రావాలి మనకి ఎకానమీలో. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా. అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా అంటే అర్థం ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ రంగంలో, పరిపాలన రంగంలో డేటాని మనం ఉపయోగించుకోవాలి, దాని యొక్క సామర్థ్యాన్ని మనము ఉపయోగించుకోవాలి అని చెప్పేదే థీమ్. మరి ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది చెప్పాము ఇందాకే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ. మరి ఈ సంవత్సరం మనం ఎన్నవ జాతీయ గణాంకాల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 20th నేషనల్ స్టాటిస్టిక్ డే. 20th నేషనల్ స్టాటిస్టిక్ డే తొలిసారిగా 2007లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు జరుపుకుంటున్నది, ఈ సంవత్సరం జరుపుకుంటున్నది 20వ జరుపుకుంటున్నాం. మరి ఈయన గురించి ఒక 2 పాయింట్లు తెలుసుకుందామండి, ఎందుకంటే గ్రేట్ పర్సనాలిటీస్ గురించి అడుగుతాడు ఎగ్జామ్లలో. కొద్దిగా జస్ట్ ఒక 2 పాయింట్స్. ఈయన పేరు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. 1893లో జన్మించారు, 1972లో మరణించారు. ఈయన కోల్కతాలో 1931లో కోల్కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ దాన్ని ఏర్పాటు చేశారు. 1950లో భారతదేశం యొక్క మొట్టమొదటి హౌస్ హోల్డ్ శాంపుల్ సర్వే సిస్టమ్ని డిజైన్ చేశారు. సో ఇది అండి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ని తయారు చేసింది కూడా ఈయనే. ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. బావయ అనే ఒక జానపద సంగీతము ఏ ప్రాంతాల్లో ఈ సంగీతాన్ని ప్రదర్శిస్తారు? బావయ ఫోక్ మ్యూజిక్ ట్రెడిషన్ విచ్ రీజన్, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. వైస్ ప్రెసిడెంట్ గారు ఈ యొక్క ఫోక్ మ్యూజిక్ సంబంధించి ఒక బుక్ని రిలీజ్ చేశారు. ఆన్సర్ ట్రై చేయండి. ఇక నేను అడిగిన క్వశ్చన్, ఎబోలా స్క్రీనింగ్ కోసం ఒక పోర్టల్ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఆ పోర్టల్ పేరు ఎయిర్ సువిధ 2.0 పోర్టల్. ఇది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ పోర్టల్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్తో కలిసి ఈ పోర్టల్ని లాంచ్ చేసింది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. కొద్దిగా బోర్డు అనేది సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మనం క్విక్ రీక్యాప్ చేయలేకపోతున్నాం. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.